ఎస్ డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ విఘ్నేశ్వర్. ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక స్పెషల్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయం, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించింది, నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాం. ఈ వీడియోని ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఒక విషయం అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎందుకు 98% జనాలు ఫెయిల్ అవుతున్నారు, 1 or 2% పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇటువంటి టాపిక్ మీద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గత 25 years ఎక్స్పీరియన్స్ పొందినటువంటి ఒక లీడర్ దగ్గర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేసుకోకుండా సరే ఇన్వైట్ చేద్దాం. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనతో ఎవరు ఉన్నారు అంటే, ఏపీ తెలంగాణలో సనేజ్ మార్కెటింగ్ అనేటువంటి కంపెనీని పరిచయం చేస్తూ 25 years ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వ్యక్తి మిస్టర్ వీరా నాయుడు గొలగారు మన మధ్యలో అవైలబుల్గా ఉన్నారు. సో సార్ని వెల్కమ్ చేద్దాం. బ్రేక్ మార్నింగ్ సార్. హాయ్, బ్రేక్ మార్నింగ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈరోజు మా ఛానల్కి మీరు రావటం. సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు, మన వ్యూవర్స్ చాలామంది ఉన్నారు. ఓకే. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళ తరఫున ఈరోజు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. వెల్కమ్. దానికి మీరు క్లియర్గా మాకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. బికాస్ 25 years నుంచి మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. సో చాలామంది ఏజ్ 20-25 yearsలో స్టార్ట్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. సో మీ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. సో ఫస్ట్ మీ పరిచయం, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీరు ఒకసారి ఇస్తే చాలా బాగుంటుంది. సార్, మై సెల్ఫ్ వీరా నాయుడు గొల్ల, ఏపీ నుంచి వచ్చాను. లాస్ట్ 25 yearsగా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 states సర్వీస్ చేస్తున్నాను. నియర్ అబౌట్ ట్రైనింగ్స్ అరౌండ్ 3000+ ఫిజికల్ ఈవెంట్స్ చేయడం జరిగింది. అరౌండ్ 3 lakhs పీపుల్కి ట్రైన్ చేయడం జరిగింది ఇప్పటివరకు. 3 lakhs. యా, ఇది బ్రీఫ్ అబౌట్ మై సెల్ఫ్. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్లో చెప్పాలంటే లాస్ట్ 25 yearsగా సక్సెస్, ఫెయిల్యూర్ మీరు అడిగిన రేషియో కన్నా మనం మాట్లాడుకుంటే, పర్సనల్గా తీసుకుంటే ఫస్ట్ 10 years ఫెయిల్యూర్ చూశానండి. బాగా చాలా ఫెయిల్యూర్ చూశాను. ఇంకా ఈ ఇండస్ట్రీనే రాంగ్ ఏమో, నేను ఈ ఇండస్ట్రీకి రాంగ్ ఏమో అన్న సిచ్యువేషన్లో ఒక రైట్ మెంటర్ని కలిసి ఆయన దగ్గర మళ్ళీ సలహా తీసుకొని రీస్టార్ట్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. జనరల్గా మనం డ్రాప్ అవ్వాలనుకున్న సిచ్యువేషన్లో మెంటర్ని కలిస్తే అతను క్లారిటీ ఇస్తాడన్న ఉద్దేశంతో మా గురువు గారిని ఒక అతన్ని కలిసి అతను ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ పైన ఆయన ఒక్కటే చెప్పాడు నాకు, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ లెఫ్ట్ రైట్ స్కీములు కాదు, అండ్ ఒక జనరేషన్ ప్లాన్లో మీరు తీసుకోవాలి, రైట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలి, లీగల్గా ఉన్నటువంటి కంపెనీని టేకప్ చేయాలి. దట్ మినిమం ఆ కంపెనీకి 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎగ్జిస్టింగ్. ఇలాంటివి ఆయన చెప్పిన తర్వాత నేను కొంచెం కన్విన్స్ అయ్యాను. ఈ ఇండస్ట్రీకి నేను సూటబుల్, బట్ రైట్ కంపెనీని చూస్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ తోటి నా డెసిషన్ని రీచేంజ్ చేసుకొని, రీకన్స్ట్రక్షన్ చేసుకొని రైట్ కంపెనీ కోసం సెర్చ్ చేశాను. అలా లాస్ట్ 15 years బ్యాక్ ఒక రైట్ కంపెనీని చూస్ చేసుకొని బిజినెస్లోకి వచ్చాను. ఇప్పటివరకు ఈ ఇండస్ట్రీలో మనీ పరంగా తీసుకుంటే అరౌండ్ 3 crores. 3 crores. 3 crores. 3 crores ఇన్కమ్ ఇప్పటికీ ఆల్రెడీ తీసుకున్నారు. Yes. టోటల్గా. యా, టోటల్గా. దీంట్లో నుంచి ఒక 3 cars అచీవ్ చేశాను. 3 cars అచీవ్ చేశారు. సో ప్రజెంట్ జీప్ కంపస్ అరౌండ్ 30 lakhs కార్ మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా ఫారిన్ ట్రిప్స్ అంటే తీసుకున్నట్లయితే అరౌండ్ ఇప్పటి వరకు 6 అఫిషియల్ ట్రిప్స్ వెళ్ళాను. ఓకే. నియర్ అబౌట్ 9 countries విజిట్ చేశాను. సో అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి వారికి డ్రీమ్ లైఫ్ ఏదైతే అనుకుంటాం ఆల్రెడీ అది మీరు తీసుకున్నారు. ఎస్ ఎస్, వెరీ నైస్ అండి. సో ఇది మీ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఎస్. నా ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్. క్వశ్చన్స్ వచ్చేసి మనం ఏంటంటే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలామంది యూత్ స్పెషల్గా మనం మాట్లాడాలి అంటే అట్రాక్ట్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు. బట్ జాయిన్ అయిన తర్వాత సక్సెస్ రేషియో ఒకవేళ మనం చూసినట్లయితే చాలా తక్కువ ఉంది. ఎస్, చాలా తక్కువ సక్సెస్ రేషియో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 95% అరౌండ్, అంటే ఐ మీన్ సక్సెస్ అంత పెద్దగా అవ్వలేకపోతున్నారు. కేవలం 2 to 3% or 5% పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఎక్సలెంట్ అండి. మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా రీజనబుల్ ఉంది. ఆడియన్స్లోనూ ఎంటైర్ భారతదేశంలోనే ఈ ప్రశ్న అనేది ఉంది. సో ఒక పాయింట్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత ఒక పాయింట్ నాకు రెగ్యులర్గా గుర్తున్నటువంటి పాయింట్, మా గురువుగారు చెప్పిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఈరోజు నేను చెప్తున్న పాయింట్, ఇక్కడ అనుభవంతో వస్తే మనీ ఎర్న్ చేయొచ్చండి. ఓకే, అనుభవంతో వస్తే మనీ ఎర్న్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ పర్సన్ డబ్బు సంపాదిస్తాడు, సక్సెస్ కొడతాడు. లేదా డబ్బుతో వస్తే అనుభవంతో వెళ్ళచ్చు. సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. అంటే ఎక్స్పీరియన్స్తో వస్తే డబ్బు సంపాదించవచ్చు,
డబ్బుతో వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేను చెప్పాను కదా, ఇది నా ప్రాక్టికల్ లైఫ్ అనమాట. ఫస్ట్ 10 years నేను డబ్బుతో వచ్చాను, ఎక్స్పీరియన్స్ వచ్చింది. లాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ని ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు నాకు మనీ వస్తుంది. రైట్, లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఇంకా మీరు అన్నారు కదా 98% ఫెయిల్ అవుతున్నారు, 1% మాత్రమే సక్సెస్ అవుతున్నారు అంటే నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఎంటైర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ ఇండస్ట్రీలో తీసుకున్న సక్సెస్ రేషియో 1% నుంచి 2% వరకే ఉంది. ట్రూ, ఎనీ ఇండస్ట్రీ. సో యాజ్ యూజువల్ సేమ్ ఈ డిఫరెన్స్ ఈ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలోనే ఉంది, ఈ ప్రపంచంలోనే ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఈ మనుషులతోనే చేస్తున్నాం కాబట్టి ఇది బేస్డ్ ఆన్ యాటిట్యూడ్ అండి. మీరు చెప్పింది కరెక్టే. బికాజ్ ఈరోజు మనం ఇండియా ప్రపంచాన్ని చూస్తే ఆల్మోస్ట్ 150 crore జనాభా ఉన్నారు. బట్ అందులో సక్సెస్ఫుల్ రేషియో మేబీ 2 to 3% ఆర్ మాక్సిమం 5%. మీరు ఐటీ పేయర్స్ని చూడండి ఎంతమంది ఉన్నారు. లేదా జాబ్ సెగ్మెంట్లో ఈరోజు ఎడ్యుకేషన్ పీజీ పిహెచ్డి కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళల్లో 1% 2% జాబ్కి ఎలిజిబుల్ అవుతున్నారు. లైక్ ఏ బిజినెస్, ఎనీ బిజినెస్, మిగతా వాళ్ళు 98% ఆ 2% సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతున్నారు. అంటే జనాలు ఉన్నారు, బట్ జనరల్ రేషియో ఇది అనమాట. అంటే కేవలం నెట్వర్క్ మార్కెటింగ్లోనేనో లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్లోనేనో ఇక్కడ ఎక్కువ మంది ఫెయిలియర్స్ ఉన్నారు, బయట ఇండస్ట్రీలో ఎక్కువ మంది సక్సెస్ ఉన్నారని కాదు. సో బయట ఇండస్ట్రీ ఎలానో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే అన్న. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీకు గుర్తు చేయాలి, 98% ఫెయిల్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే వితౌట్ మెంటర్ వీళ్ళు వర్క్ చేస్తారు. ఈ 2% 1% సక్సెస్ పీపుల్ ఎనీ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, దే ఆర్ సెలెక్టింగ్ ఫస్ట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకుంటారు. సో ఈ ఈగో ఉన్నటువంటి పీపుల్ ఏం చేస్తారంటే నేనే మెంటర్, నేనే ఎవ్రీథింగ్ అని స్టార్ట్ చేస్తారు. సో తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికి వాళ్ళు అదే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతే సక్సెస్ అవుతారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకో ఇండస్ట్రీకి వెళ్ళి మళ్ళీ ఎక్స్పీరియన్స్ కోసం పనిచేస్తున్నారు. మీరు ఒక పాయింట్ ఇక్కడ గుర్తు చేసుకోవాలి, రైట్ మెంటర్ అని ఎందుకు మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను అంటే, మనం మహాభారతం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి ఈరోజు ఎక్కువ మంది మనం ఫాలో అవుతున్నాం కదా. సో మన లైఫ్ స్టైల్ని ఎలా ఉండాలి ఏంటి అనేది భగవద్గీతలో చెప్పారని వింటాం. అన్ని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇస్ నన్ అదర్ దాన్ అభిమన్యుడు. అభిమన్యుడు శ్రీకృష్ణుడి లక్షణాలు ఉన్నాయి అండ్ అర్జునుడి లక్షణాలు ఉన్నాయి. బట్ ఇతను యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేకపోయాడు. ఎందుకు అంటే వితౌట్ మెంటర్ వెళ్ళాడు. వెళ్ళాడు సో మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ ఏ ఫీల్డ్లో కానీ వితౌట్ మెంటర్ వెళ్ళిన వాళ్ళు అభిమన్యుడి పరిస్థితి అవుతుంది. అలాగే రాంగ్ మెంటర్ ఉన్నప్పుడు కర్ణుడి పరిస్థితి అవుతుంది. రైట్, సో రైట్ మెంటర్ ఉంటే అర్జునుడి పరిస్థితి మంది. సో కాబట్టి మనము రైట్ మెంటర్ని చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. నేను కూడా అలానే సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్కోర్స్ మీరు కూడా అలానే వచ్చారు. ఈరోజు చాలామంది సక్సెస్ఫుల్ 1% పీపుల్ ఖచ్చితంగా మెంటర్తోనే వస్తారు. మెగాస్టార్కి మెంటర్ ఉన్నాడు, ఈరోజు అల్లు అర్జున్కి మెంటర్ ఉన్నారు. ఈవెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఆ టీం మళ్ళీ కోచ్ని మెంటర్ని పెట్టుకుంటారు. సో లైక్ దట్ ఇక్కడ మాత్రం మనము జీనియస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మెంటర్ ఇంపార్టెంట్ అండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాట. ప్లీజ్. సో సార్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు మనం చూసినట్లయితే బయట మార్కెట్లో దేర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్ అండి. పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తున్నాం. అవును, ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనం చూస్తున్నాం కొన్ని న్యూ కంపెనీస్ మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. అవును, చాలా అట్రాక్టివ్ ప్రోడక్ట్ గురించి కావచ్చు, ప్లాన్స్ గురించి కావచ్చు చెప్పుకుంటున్నారు. ఎంతవరకు ఉంది అది తెలీదు, బట్ చెప్పుకోవడము ప్రమోషన్స్ మాత్రం వాళ్ళు అలా హై లెవెల్లో చేస్తున్నారు. సో మార్కెట్లో ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం ఏంటంటే నెలకో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో కంపెనీ కంపెనీస్ కూడా మార్చే పర్సన్స్ కూడా ఉన్నారు. సో ఎవ్రీ 2 to 3 months 6 months కంపెనీ మార్చుకుంటూ వెళ్తున్నారు. సో ఇలాంటి టైంలో ఎలాంటి కంపెనీ మనం ఎంచుకుంటే లైక్ మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిగ్ లెవెల్లో సక్సెస్ అవ్వగలరు? లైక్ మీరు ఏదైతే రైట్ నౌ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నారు, సేమ్ లైఫ్ స్టైల్ని ఒకవేళ మనం ఎంజాయ్ చేసుకోవాలి అంటే సో మనం ఒక కంపెనీని ఎంచుకునే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి? లైక్ ఇది ఫ్యూచర్లో ఉంటుందా, ఫ్యూచర్లో గ్రో అయ్యే అవకాశం ఉందా, ఏమేమి చూసుకోవాలి? ఎస్, చాలా మంచి పాయింట్ అడిగారు. డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ బేసిక్ రూల్స్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ స్కీము ఇది గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఫస్ట్ ఆ రూల్ చూసుకొని అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఉందా లేదా.
సో బేసిక్గా మనం గమనించాల్సింది ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, ఈ విషయాలు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి. ఆ తర్వాత కంపెనీ తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉంది, దానికి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా, ఈ ప్రోడక్ట్ ప్రొఫైల్ కూడా మనం బాగా చూసుకోవాలి. సార్ ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ఏదైతే ఇంతగా చెప్పారు, రైట్ మేనేజ్మెంట్ ఉండాలి. ఎస్, ఈరోజు నేను చాలాసార్లు ఏం చూస్తున్నానంటే లైక్ కొంతమంది XYZ కంపెనీస్లో ఉన్న లీడర్సే ఈరోజు కంపెనీస్ పెడుతున్నారు. లైక్ ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు నెట్వర్కర్గానే వర్క్ చేశారు, డైరెక్ట్ సెల్లర్గానే ఉన్నారు. బట్ ఈరోజు సడన్గా ఎక్కడి నుంచో సరే వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు ఓన్గా కంపెనీ పెట్టేస్తున్నారు. సో ఇలాంటి కేసులో వాళ్ళకి మీరు అన్నది చాలా బాగుందండి. ఫస్ట్లో నేను సూత్రం చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్తో వస్తే డబ్బులతో వెళ్ళచ్చు, డబ్బులతో వస్తే ఎక్స్పీరియన్స్తో. సో వాళ్ళు కంపెనీ పెట్టిన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలుగుతున్నారండి, అనుభవం అయితే వస్తుంది వాళ్ళకి, మనీ వస్తుందని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకోసం అంటే వాళ్ళు సక్సెస్ అయినటువంటి దాఖలాలు చాలా తక్కువ మందిని చూస్తున్నాం. చాలా ఇక్కడ కూడా 100 మంది కంపెనీలు పెడితే 1% సక్సెస్ అవుతున్నారు మాక్సిమం. జనరల్గా ఎలా చూస్తున్నాం అంటే చాలా మంది లైక్ డైరెక్ట్ సెల్లింగ్ యాజ్ అ లీడర్గా వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బు ఆశపడినో లేకపోతే నాకు సొంత కంపెనీ ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి కంపెనీ పెట్టడం జరుగుతుంది. అండ్ యాజ్ ఎ లీడర్గా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్ రేషియో ఇవి గమనిస్తున్నారు, కానీ కంపెనీకి వచ్చే ఎక్స్పెండిచర్ సో ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఖర్చు ఎంత అవుతుంది, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత అవుతుంది, ట్యాక్స్, రీజన్స్, లీగల్, సో ఇవన్నీ చూడట్లేదండి. ఫస్ట్ ఇన్ అయిపోతున్నారు, తర్వాత ఇన్ అయిన తర్వాత కంపెనీ పెట్టేసిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయలేక అలానే కొద్ది రోజులు రన్ చేస్తున్నారు. లేదంటే కొంతమంది ఇంకా జనాలు ఏమైనా పర్వాలేదు, డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా పర్వాలేదు, నేనే మునిగిపోతున్నాను వాళ్ళని కూడా ముంచేయడం ఎందుకని వైండప్ చేయడము లేదా వేరే కంపెనీలతో మర్జ్ చేయడము జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందండి మార్కెట్లో. ఈరోజు 100 కంపెనీ లాంచ్ అయితే 95 నుంచి 98 కంపెనీ ఫస్ట్ ఒక 1 year లోపలే క్లోజ్ అవుతున్నాయి. దానికి మేజర్ రీజన్ కూడా ఇదే సార్, మీరు అన్నట్టు లైక్ డబ్బుతో వచ్చారు కానీ ఎక్స్పీరియన్స్తో రాలేదు. సో కాబట్టి వారికి ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ లేదు. అది వచ్చిన తర్వాత దే విల్ బి స్టార్ట్ మేబీ. రైట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. సో సెకండ్, నెక్స్ట్ మీరు అడిగినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం ఉండాలి అని అడిగారు కదా. ఫస్ట్ వచ్చేసి మనము ఇది వరకు ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాం. అవును. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చి ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, బేసిక్లో చూడాల్సింది ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా. ఉంటే అందులో ఎంత పర్సంటేజ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 10%, 5%, 1 ప్రోడక్ట్ పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సార్ ఈరోజు మార్కెట్లో ఏదైతే న్యూ కంపెనీస్ వస్తుందో వాళ్ళు ఎవరికి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అందరు కూడా బయట టైఅప్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప, టైఅప్ మీనింగ్స్ ఏంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప, వేరే వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళ ఓన్ బ్రాండ్ పెట్టి అమ్మటం తప్ప ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు లేదు. ఈవెన్ నాకు తెలిసినంత వరకు సార్ గవర్నమెంట్ రూల్స్లో కూడా ఇది ఉన్నట్టుంది డైరెక్ట్ సెల్లింగ్లో. మీ ఆడియన్స్కి చెప్పాలి, మీకు చెప్తున్నా. గవర్నమెంట్ ఏదైతే 2021లో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చిందో అందులో గవర్నమెంట్ మెన్షన్ చేసింది పాయింట్, అట్లీస్ట్ 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి అని. ఆ బేసిక్ రూల్ గమనించట్లేదు. మనం స్టిక్కర్ చూసుకొని ఎగ్జాక్ట్ అయిపోయి జాయిన్ అయిపోతే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందండి, సక్సెస్ రేషియో రాదు. సో కాబట్టి సెకండ్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, అండ్ సేమ్ టైం ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా, రీజనబుల్ ప్రైస్ ఉందా లేదా, మార్కెట్ ప్రైస్కి దగ్గరగా ఉందా లేదా. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ మీరు అన్నట్టు ప్రైస్ మార్కెట్ కంటే 2, 3, 4 రేట్లు కూడా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఈరోజు నిజం చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ పేరు వింటేనే జనాలు భయపడుతున్నారు మార్కెట్లో. దానికి రీజనే మీరు అన్నట్టు ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంది. మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్. ఈ కంపెనీ బిజినెస్ ప్లాన్కి ఎంత రెవెన్యూ కేటాయిస్తుంది, ఆ రెవెన్యూని తిరిగి కంపెనీకి వచ్చేటట్లు ప్లాన్ డిజైన్ చేశారా, లేదా డిస్ట్రిబ్యూటర్కి వచ్చేటట్లు డిజైన్ చేశారా. ఆ ప్లాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్ డెప్త్ క్యాలిక్యులేషన్ ఎవరు చెక్ చేయట్లేదు. ఎంట్రీ అయ్యేటప్పుడు జస్ట్ పైన కంపెనీ ఏదైతే చూస్తుందో అది మాత్రమే చూస్తున్నారు. డిస్కౌంట్స్, ఆఫర్స్ కన్జ్యూమర్గా చూస్తున్నారు. కన్జ్యూమర్ బెనిఫిట్స్ బాగుంటే ఎంటర్ అయిపోతున్నారు. ఆ తర్వాత లీడర్గా వచ్చి బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత ఇన్కమ్, కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత డిసప్పాయింట్ అవుతున్నారు. సో అప్పుడు వాళ్ళు స్లోగా 98లోకి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫాక్ట్ సార్ నేను కూడా చాలాసార్లు ట్రైనింగ్లో కొన్ని చెప్తూ ఉంటాను. మీరు ఇందాక అన్నట్టు నాకు ఇది చాలా బాగా గుర్తు వచ్చింది.
సో మార్కెట్లో యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి మనకి కస్టమర్ బేస్ కంపెనీ అంటే, అవును. రెండోది వచ్చేసి మనకి కంపెనీ బేస్ కంపెనీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లీడర్ బేస్ కంపెనీ. కంపెనీ బేస్ కంపెనీ మీనింగ్స్ ఏంటంటే, కస్టమర్ బేస్ కంపెనీ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ కి బెనిఫిట్స్ చాలా ఉంటాయి, బట్ లీడర్ కి కానీ కంపెనీకి కానీ అంత పెద్ద బెనిఫిట్స్ అయితే. సెకండ్ వన్ వచ్చేసి లైక్ మనకి కంపెనీ బేస్ కంపెనీ మీనింగ్స్ ఇక్కడ కంపెనీకి మంచి ప్రాఫిట్ ఉంటుంది, బట్ లీడర్ కి మరియు కస్టమర్ కి ఇద్దరికి చాలా పెద్ద బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లీడర్ బేస్ కంపెనీ, అంటే ఇక్కడ కస్టమర్ కి చాలా పెద్ద బెనిఫిట్ ఉండదు, కంపెనీకి కూడా చాలా పెద్ద బెనిఫిట్ ఉండదు, బట్ లీడర్ కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్. అండ్ ఇన్ఫాక్ట్ ఈరోజు మార్కెట్లో ఈ 3 టైప్ ఆఫ్ కంపెనీలు సార్ మీరు అన్నట్టు లీడర్ బేస్ కంపెనీనే మార్కెట్లో బాగా నిలబడగలుగుతుంది. ఎందుకంటే మీటింగ్ కండక్ట్ చేసేది లీడర్, ట్రైనింగ్ కండక్ట్ చేసేది లీడర్, ఒక కంపెనీకి ముందుకు తీసుకెళ్లేది కూడా లీడర్. సో మార్కెట్లో ఈ 3 టైప్ ఆఫ్ కంపెనీలో మీరు లేదా మనం ఏ టైప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాం అది కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. నేను ఏం చూస్తానంటేనండి, ఎవరైనా ఎంట్రీ అయ్యేటప్పుడు కన్జ్యూమర్ లెవెలే చూస్తారు. సో అది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లీడర్గా ఆలోచిస్తాడు. అవును. సో అండ్ ఇంకొంచెం మెంటర్షిప్ గైరా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీ కూడా ఫర్ ఎవర్ ఉండాలి కదా అని ఆలోచిస్తాడు. సో నేనేం ఆలోచించానంటే ఈ ముగ్గురికి మేనేజ్మెంట్ బాగుండాలి, లీడర్ బాగుండాలి, కన్జ్యూమర్ కూడా బాగుండాలి. ఇలాంటి కంపెనీ కోసం సెర్చ్ చేశానండి. ఇలాంటి కంపెనీ కోసం సెర్చ్ చేశాను. రీజనబుల్గా ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్లో షేరింగ్ ఎంత ఇస్తున్నాడు, చెప్తున్నది ఎంత, ఇస్తున్నది ఎంత, ఆ వెబ్సైట్లో చూపించిన దాంట్లో ఎంత చూపించాడు, రియాలిటీకి ఎంత ఇస్తున్నాడు, ఇవి చాలా నిగూఢంగా చాలా దీర్ఘంగా నేను క్యాలిక్యులేట్ చేయడం కాకుండా ఒక ఆడిటర్ దగ్గర కూర్చొని సో XYZ కంపెనీలు అన్నిటినీ కూడా ఆడిటర్ దగ్గర వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా కొన్ని వెబ్సైట్ల ద్వారా ఎంక్వైరీ చేసి రియల్ రెవెన్యూ షేర్ ఎంత ఇస్తున్నారు, సో కన్జ్యూమర్ బెనిఫిట్ ఎంత ఉంది, కస్టమర్ బెనిఫిట్ ఎంత ఉంది, కంపెనీ సర్వైవ్ అవుతుందా లేదా, మళ్ళీ కంపెనీ కూడా నిలబడాలి. ఎందుకంటే కంపెనీ ఉంటేనే మనం ఉంటాం అంతే. సో కాబట్టి కంపెనీ కూడా నిలబడాలి. ఈ ముగ్గురు సేఫ్టీ ఏ కంపెనీ ఉందో అలాంటి కంపెనీని నేను చూస్ చేసుకున్నాను, అలాంటి కంపెనీని మీరు కూడా చూస్ చేసుకోండి అని నేను చెప్పగలను. సూపర్. మీరు ఏదైతే కంపెనీ చూస్ చేసుకున్నారో కంపెనీ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఈ సర్వేలో నేనేం చేశానంటే డైరెక్ట్ సెల్లింగ్లో నేను కొద్దిగా బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నియర్ అబౌట్ 23 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను అప్పుడు కొన్ని సాచురేట్ అయినటువంటి కంపెనీల్లో బిజినెస్ చేశానండి. అంటే మంచి కంపెనీలోనే బిజినెస్ చేశాను. సో నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్తో పాటు ఇన్కమ్ వచ్చింది, సక్సెస్ కూడా వచ్చింది. బట్ సేమ్ టైం ఏమైందంటే నేనైతే సక్సెస్ అవుతున్నాను, నా టీంలో ఎవరైతే నాకు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వచ్చిందో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అనే విషయం కొంచెం డీప్గా అనలైజ్ చేసి వాళ్ళని ఫీడ్బ్యాక్ బాగా తీసుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ రేషియో తగ్గిపోతుంది. మీన్స్ ఒక 15 years బ్యాక్ నేను స్టార్ట్ అయినప్పుడు 100 మందికి మనం ప్లాన్ చెప్తే అందులో నియర్ అబౌట్ 80 మనకు 100 మందికి ప్లాన్ చెప్తే 20% పాజిటివ్ రిజల్ట్ ఉండేది. 20%. సో నో అనేవాళ్ళు 80% ఉన్నా ఎస్ అనేవాళ్ళు 20% ఉండేవాళ్ళు. అంటే ఇది యాక్చువల్గా రూల్ కదా 80-20. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. బట్ కొన్ని సీనియర్ కంపెనీస్, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో ఉండే కంపెనీలు ఏమైందంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అక్కడ కూడా సేమ్ రిజల్ట్ ఉంది ఇప్పుడు కూడా. బట్ 80-20 అనేది 20 పాజిటివ్ ఉంది, 80 నెగిటివ్ ఉంది. కానీ ఈ 20లో ఆల్రెడీ 18% మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాము. ఈ కంపెనీలో ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయామని చెప్పనడం వల్ల సో కొత్తగా స్టార్ట్ అయిన వ్యక్తికి 98% నెగిటివ్ వస్తుంది. అంటే మీరు అనడం 80-20 రూల్స్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. 20% పాజిటివ్ రిజల్ట్ ఇప్పుడు కూడా ఉంది. బట్ ఈ 20%లో 18% ఆల్రెడీ నీకన్నా ముందు వచ్చేసామంటున్నారు. నువ్వే లేటు, నేను ఆల్రెడీ వచ్చేసాను అంటున్నారు వాళ్ళు. కరెక్ట్ అండి. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు గమనిస్తున్నాను, చాలా మంది వచ్చి ఏం చెప్తారంటే సరే మనం ఎవరికి చెప్పినా నాకు తెలుసు, నేను చేసా, నేను చూసా, నేను ఉన్నా అని అంటున్నారు. ఇంకా ఎవరికి చెప్పాలండి అన్నటువంటి క్వశ్చన్స్ కూడా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవును, ఆ 2% వాళ్ళు సక్సెస్కి ఉన్నారు, ప్లస్ ఇతని కన్నా అడ్వాన్స్ ఉన్నారు. సో కాబట్టి కొత్త వ్యక్తికి బిగ్ ఛాలెంజ్ అనమాట. సో కొత్త వ్యక్తి ఏం అట్రాక్ట్ అవుతాడంటే కంపెనీ ప్రొఫైల్లో హైలో ఉండాలి, నెంబర్ 1 కంపెనీ ఉండాలి, ఇట్లా థింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతను వెళ్ళిన వితిన్ 3 months, 6 months, 1 year లోపల ఫెయిల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ప్రాక్టికల్ ఈజ్ ఛాలెంజ్. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు వేరుగా ఉంది. సో అందుకని మనం డైరెక్ట్ సెల్లింగ్లో మీరు కొత్తగా వస్తున్నట్లయితే మీకు ఇచ్చే అడ్వైజ్ నేనేంటంటే మీతో పాటు గ్రో అయ్యే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి.
సాచురేట్ అయినటువంటి కంపెనీని కాదు. ఓకే, అంటే మరీ ఎక్కువ ఏజ్ అయిపోదు కంపెనీకి, మరీ తక్కువ బిగినింగ్ లోనూ ఉండకూడదు. అంటే లైక్ చాలాసార్లు మేము కూడా చెప్తూ ఉంటాము సమ్ ట్రైనింగ్స్లో, మీరు ఏదైతే కంపెనీని ఎంచుకుంటున్నారో బిలో 5 years ఉండకూడదు, ఎస్, అండ్ అబౌవ్ 15 years కూడా ఉండకూడదు, అబౌవ్ 20 కూడా ఉండకూడదు, 20 కూడా. సో 15 అంటే ఆల్మోస్ట్ 20. ఎస్, సో కరెక్ట్ గా చెప్పమంటే నన్ను టీనేజ్ లో ఉండాలండి కంపెనీ. ఎస్, టీనేజ్ లో ఉంటే సో ఇట్ ఈస్ సూటబుల్. టీనేజ్ కి దగ్గరగా ఉన్న చాలా సేఫ్ పొజిషన్ అనమాట. అరౌండ్ ఒక 7 years నుంచి మీరు అన్నట్లు 14 years మధ్యలో కన్నా ఉంటే మీరు ఆ కంపెనీలో రన్ అవ్వడానికి ఒక 10 years మంచి లైఫ్ ఉంటుంది మీకు. అంటే బిలో 5 years కంపెనీలో జాయిన్ అయితే ఏంటి? ఎస్, బిలో 5 years అక్కడ కూడా రేషియో అంటే 98% ఫెయిల్ అండి. 98% కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి. సో 2% సక్సెస్ అవుతున్నాయి. మీరు అప్పుడు టాస్ వేసినట్లు అయిపోద్ది అక్కడ మీ లైఫ్ కి. అంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు, గెలవడానికి ఛాన్స్ 2% ఉంది, ఓడిపోవడానికి ఛాన్స్ 98%. సో ఎందుకు రిస్క్ చేసుకుంటారు మీ లైఫ్ ని? అండ్ ఒకవేళ మనము అబౌవ్ 15 years వెళ్ళాం అనుకోండి, సో కంపెనీ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది, బిజినెస్ సాచురేట్ అవుతుంది, పీపుల్ కి మెసేజ్ అంతా వెళ్ళిపోయింది, ఇంకా మీరు చేయడానికి స్పేస్ లేదు అక్కడ. చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ స్పేస్ ఉంది అక్కడ ఆక్యుపై చేయడానికి. మీకు వెళ్తే మీకన్నా సీనియర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు అడ్డుపడుతున్నారు మీకు. అర్థమవుతుందండి. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా రైట్ కంపెనీ అంటే సార్ అన్నట్టు మీరు ఏదైతే కంపెనీలో ఉన్నారో 5 years అబవ్ కంపెనీయా కాదా చూసుకోండి, లేకపోతే ఎప్పుడైనా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. రెండోది 15 సంవత్సరం బిలో ఉందా లేదా చూసుకోండి, లేకపోతే 15 సంవత్సరం పైన ఉంటే అక్కడ కూడా మార్కెట్లో ఒక టైప్ ఆఫ్ సాచురేషన్, అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కంపెనీ గురించి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి వచ్చే అక్కడ మీరు అన్నట్లు సక్సెస్ అయిన వాళ్ళు ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సక్సెస్ అయిన వాళ్ళని, కొత్త వాళ్ళని డిసప్పాయింట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇన్ఫాక్ట్ అక్కడ ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది చేశారు అది వేరే విషయం అండి. నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది, నేను పేరు విన్నాను, నాకు నేను జాయిన్ అయ్యాను, ఇది అంటే ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోయిందండి. సో దానివల్ల ఈ ఛాలెంజెస్ వస్తుంది. మేబీ కొత్త వారికి బిగ్ ఛాలెంజ్ అండి, కొత్త వారికి. ఎందుకంటే మీరు ఇలా సింపుల్ గా వెళ్తారు, నాలాంటి వ్యక్తి దగ్గరికి వస్తే నేను ఆ కంపెనీలో టాప్ లెవెల్ చూసాను, నువ్వు ఇప్పుడు బిగినింగ్ లో ఉన్నావంటే అతను వెంటనే డిసప్పాయింట్ అయిపోతున్నాడు. 100% అవుతారు. బికాస్ మన ఇండియాలో ఈరోజు నో అంటే ఎవరికి పడదండి. మార్కెటింగ్ లో నో అంటే అసలు మనకి ఇష్టం లేదు, నో అని పదాన్ని. బట్ ఎప్పుడైతే మనము ఒక సాచురేటెడ్ కంపెనీలో వెళ్తాము, అంటే ఆల్మోస్ట్ మార్కెట్లో బాగా స్ప్రెడ్ అయిన అటువంటి కంపెనీకి మనం వెళ్తాము, అప్పుడు డెఫినెట్గా ఈ నో అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొత్త వారికి మనం మళ్ళీ పాయింట్ మీరు అడిగినట్లు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చూస్తారని అడిగారు కదా. ఫస్ట్ మనం కంపెనీ ప్రొఫైల్ చూసుకున్నాం, రెండోది ప్రోడక్ట్ చూసుకున్నాం, మూడోది ప్లాన్ చూసుకున్నాం. ఈ మూడు ఓకేనండి. ఈ మూడుతో పాటు ఇంకొకటి యాడ్ చేయాల్సింది మనం 4, 5 కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకున్నట్లు 5 పాయింట్స్లో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వచ్చామండి. ఫస్ట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ప్రోడక్ట్, తర్వాత మనం మాట్లాడింది ప్లాన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వది కూడా చాలా ఇంపార్టెంట్, దానికి రిలేటెడ్ కొంత మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. బట్ దానికి పర్టికులర్గా నేమ్ అనేది పెట్టలేదు. మార్కెట్, ఈ ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా లేదా, ఈ ప్లాన్కి మార్కెట్ ఉందా లేదా, ఈ ప్రోడక్ట్ తీసుకెళ్తే మార్కెట్లో ఎంతవరకు మూవ్ చేయగలం, ఎంతవరకు వెళ్తుంది, ఎలాంటి పీపుల్కి రీచ్ అవుతుంది, అంటే ఓన్లీ హై క్లాస్కే రీచ్ అవుతుందా, లేదా బాటమ్కే రీచ్ అవుతుందా, మిడిల్ క్లాస్కే ఉంటుందా, లేదా ఓన్లీ సెగ్మెంట్ సిటీస్లోనే వెళ్తుందా, కరెక్ట్ రూరల్లో కూడా వెళ్తుందా, మిడిల్ ఏరియాలో మిడిల్ సిటీస్లో వెళ్తుందా, ఇలా ఈ మార్కెట్ సోర్స్ చూసుకోవాలండి. ఆ ప్రోడక్ట్ని మనం మార్కెట్ ఉందా లేదా, ఈ కంపెనీ ప్రోడక్ట్కి మార్కెట్ ఉందా లేదా, కంపెనీలో డిఫరెంట్ కేటగిరీస్ ఏమున్నాయి, అంటే మనం మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి మన మార్కెటింగ్కి మార్కెట్ ఉందా లేదా చూసుకోవాలి. ఏ సింగిల్ ప్రోడక్ట్ పట్టుకొని వెళ్తే లాభం లేదు. మీరు అన్నట్టు నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది సార్. లైక్ మనం ఓన్లీ హెల్త్ సప్లిమెంట్ కంపెనీలో జాయిన్ అయ్యాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే కంపెనీలో జాయిన్ అయ్యాం అక్కడ కేవలం హెల్త్ సప్లిమెంట్ మాత్రమే ఉంది. సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా చేస్తారంట, లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేస్తారంట. సో అప్పుడు మన కస్టమర్స్ ఎవరంటే ఐదర్ లావుగా ఉన్న వాళ్ళు లేదా మనకి సన్నగా ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేవలం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం, అక్కడ అగ్రికల్చర్ ఉంది అని. సో అప్పుడు మన కస్టమర్స్, మన మార్కెట్ ఎవరంటే అగ్రికల్చర్ రైట్ చేసే వాళ్ళు మాత్రమే, లేదా మనం కలర్ కాస్మెటిక్స్కి వెళ్తే లేడీస్ మాత్రమే. బట్ ఈ సెగ్మెంట్ అంటే అప్పుడు ఒక కస్టమర్ అనేది డివైడ్ అయిపోతున్నారు, మార్కెట్ తగ్గిపోతుంది. సో మీరు అన్నట్టు ఒకవేళ మన అంటే మనం ఎలాంటి కంపెనీలో ఉండాలి, లైక్ ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది అంటారా? మీకు అవకాశం ఉంటే మార్కెట్లో అలాంటి కంపెనీ మీకు దొరికితే యు ఆర్ సో లక్కీ.
సెర్చ్ చేయండి, వెతకండి. అంటే ఎవ్రీథింగ్ ఉండాలి అంటే Yes, అన్నీ ఉండాలి. పర్సనల్ All కేర్ segments. కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, వెటరినరీ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అవసరమే. మనకు మ్యాక్సిమం ఏ కంపెనీలో అయితే సెగ్మెంట్స్ అన్ని ఎక్కువ ఉన్నాయో అలాంటి కంపెనీని నేను చెప్పిన రూల్స్కి అనుకూలంగా ఉందా లేదా, అంటే ప్రొఫైల్ బాగుండి ఇవన్నీ కూడా ఉండాలి. మళ్ళీ వీటితో పాటు మార్కెట్ సోర్స్ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండాలి. అంటే కేవలం మార్కెట్ ఒకటే చూస్తే సరిపోతుంది. ముందు అవి కూడా చూసుకోవాలి, 3 పాయింట్ కూడా చూసుకోవాలి. మనం చాలా మంది ఏమవుతారంటే ఓన్లీ మార్కెట్ చూసుకొని వెళ్ళిపోతారు. అలా ఇంతకుముందు నాకు 2022లో కూడా ఎక్స్పీరియన్స్ అయింది. మార్కెట్ లో ఉన్న ఒక పెద్ద కంపెనీ, ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్న ఒక చాలా పెద్ద కంపెనీ, ఇండియాలో కాదు వరల్డ్ లో ఉన్నటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లేక నెట్వర్క్ మార్కెటింగ్ లేక వచ్చి, సో ఆ కంపెనీ సక్సెస్ అవ్వలేదు. ఓన్లీ ప్రోడక్ట్ సెగ్మెంట్ లో మాత్రమే సక్సెస్, అది సూపర్ సక్సెస్. బట్ ఇక్కడికి వచ్చి సక్సెస్ అవ్వలేదు. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో సక్సెస్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఈ సెగ్మెంట్స్ నేను చెప్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఏ కంపెనీలో లేనన్ని సెగ్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే బిఫోర్ నేను చెప్పినటువంటి 4 పాయింట్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం. కరెక్ట్. సో 4 పాయింట్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఒకటి ప్రొఫైల్, ప్రోడక్ట్, ప్లాన్ అండ్ మార్కెట్. సో 4 చూసుకోవాలి. అంటే 4 సరిపోదండి. 4 అంటే మళ్ళీ ఇట్లా పిడికిలు పట్టుకున్నప్పుడు ఛాలెంజ్ అయిపోతుంది. సో ఐదోది కూడా ఇంపార్టెంట్. మార్కెట్ తో పాటు ఇంకొకటి కూడా ఇది ఇంపార్టెంట్. 5th పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్. అది క్వాలిఫికేషన్ కాదు, ఎడ్యుకేషన్. వచ్చినటువంటి టీంకి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి సత్తా కంపెనీకి ఉందా లేదా. అంటే కస్టమర్గా వస్తాడు, ఆ కస్టమర్ నా వ్యక్తిని డిస్ట్రిబ్యూటర్ చేసి, డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత లీడర్ అయిన తర్వాత, కోచ్ అయిన తర్వాత, మెంటర్ అయిన తర్వాత, ఇలా ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయి అన్నమాట, స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ వచ్చినప్పుడు అంత నాలెడ్జ్ ఇవ్వగలిగేటట్లు ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉందా లేదా. కరెక్ట్. ఆ కంపెనీ దగ్గర సపోర్టింగ్ సిస్టమ్ ఉందా లేదా. కరెక్ట్. మీరు అన్నట్టు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇది అంటే మీరు ఎందుకు స్టార్టింగ్లో మనం ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడాము. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అవును. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, మళ్ళీ మీరు ఒక పాయింట్ ఇక్కడ గుర్తు చేశారు నాకు. వాట్ అబౌట్ న్యూ కమర్స్? మేమందరం కూడా మనీ పోగొట్టుకోవాల్సిందేనా, ఎక్స్పీరియన్స్ కావాలంటే డబ్బు పెట్టాల్సిందేనా అడుగుతారు. అప్పుడు మీరు చేయాల్సింది ఒక పని ఉందండి. అందుకే నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, రైట్ మెంటర్ని చూస్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్తో మీరు చూస్ చేసుకున్నప్పుడు అతని ఎక్స్పీరియన్స్ మీకు యాడ్ అవుతుంది. కాబట్టి పర్టికులర్గా మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంటే ఎవరైతే మనకి మెంటర్గా మనం ఎంచుకుంటున్నామో, లేకపోతే మన అప్లయన్స్గా మన సీనియర్గా ఎవరైతే మనం ఎంచుకుంటున్నామో ఆ వ్యక్తికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, లేదా అతని పైన ఉన్న వ్యక్తికైనా ఉందా లేదా, అతను నడిపించే వ్యక్తికైనా మెంటర్ ఉన్నాడా లేదా, లేదా అతను నడిపించే వ్యక్తికైనా మెంటర్ ఉన్నాడా. అంటే ఎంటైర్ ఆ కంపెనీలో ఒక రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. సో ఇవి 5 పాయింట్స్ అండి. అంటే మనకు పంచపాండవులు ఎలానో ఈ 5 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్, పంచభూతాల లాగా అనమాట. బట్ ఇంకొక లాస్ట్ పాయింట్ అయితే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. అదేంటంటే వీళ్ళందరినీ నడిపించేవాడే మెంటర్. మంచి దట్ మీన్స్ లాస్ట్ పాయింట్ ఇది, లీడర్షిప్ ఉందా లేదా. లీడర్షిప్ ఉందా లేదా. అంటే మీరు అన్నట్టు ఈ 5 పాయింట్తో పాటు ఇది ఒక అడిషనల్. అడిషనల్. ఇది విత్ ఇన్ ద కంపెనీ అవసరం లేదు. మిమ్మల్ని కంపెనీకి తీసుకెళ్లేటువంటి మార్గం, మిమ్మల్ని కంపెనీకి పరిచయం చేస్తున్న వ్యక్తుల్లో లీడర్షిప్ ఉండాలి. ఆ లీడర్షిప్ ఉంటేనే మీకు లీడర్షిప్ వస్తుంది. అంటే మీరు ఇందాక అన్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడితే, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో మనం మ్యాక్సిమం ఎవరైతే వస్తున్నామో మనకి పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఒక్కరి దగ్గర మనీ ఉండదు. డబ్బు పట్టుకొని వస్తే ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. బట్ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఉంటేనే, మనము రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకుంటేనే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మన ఎవరికి కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదండి, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇక్కడికి వస్తున్నాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పీరియన్స్ లేక, అనుభవం లేక మీరు అన్నట్టు చాలా మంది అక్కడ ఫెయిల్ అయితే అవుతున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు ఒక రైట్ మెంటర్షిప్ కూడా కావాలి. మీరు స్కూల్లో అబ్బాయిని లేదా అమ్మాయిని జాయిన్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తారా లేదండి? డెఫినెట్గా చూస్తారు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ ప్రొఫైల్ చూస్తారు, కంపెనీ ఏంటి మొత్తం అంతా చూస్తారు. వాటితో పాటు కరికులం చూస్తారు. వీళ్ళు ఏ సిలబస్ ఫాలో అవుతున్నారు అనేది చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. కరెక్ట్. జస్ట్ మీరు ఎడ్యుకేషన్ కోసమే, జస్ట్ ఎంట్రీ లెవెల్లోనే, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్కే ఇలాంటి సీరియస్నెస్ మీకు ఉంది. అలాంటప్పుడు మీ కెరీర్, మీ టైం అంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. కరెక్ట్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రైట్ ఎడ్యుకేషన్ ఉండాలి, రైట్ లీడర్షిప్ ఉండాలి. నేను చెప్పిన ఈ 5 పాయింట్స్తో పాటు మిమ్మల్ని నడిపించే మెంటర్ కూడా ఖచ్చితంగా ఉండాలి.
మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ లీడర్స్కి మెంటర్షిప్ ఉందా లేదా, ఆ లీడర్కి మెంటర్ ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకోగలిగితే డెఫినెట్గా ఈ 6 ఉన్నటువంటి కంపెనీని మీరు చూస్ చేసుకుంటే 6 డిజిట్ ఇన్కమ్ రెగ్యులర్గా కొట్టొచ్చండి. ఓకే, అంటే 6 డిజిట్ ఇన్కమ్ ఉండాలి అంటే ఈ 6 ఉండాలి, పక్కాగా ఉండాలి. లేదా అదర్వైజ్ మీరు 5 ఉన్న దాంట్లో వెళ్ళారనుకోండి, 5 డిజిట్ వరకు వెళ్ళి క్లోజ్ అవుతారు. కరెక్ట్. 3 ఉంటే 3 డిజిట్, ఓకే, ఒకే లక్షణం ఉన్న కంపెనీతో వెళ్తే 1 డిజిట్తోనే ఎండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎస్ సరే, ఓకే, చాలా ఇప్పుడు దాకా మన కన్వర్సేషన్ చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు నాకు ఒక సింపుల్ క్వశ్చన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ 6 పాయింట్, అవును, సో మార్కెట్లో చాలా కంపెనీస్ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఈ 6 పాయింట్ అన్ని కంపెనీలు లేవండి. కొన్ని కంపెనీలో 1 బాగుంది, 2 బాగుంది, లేదా 3 బాగుంది. 6కి 6 అనేది ఎక్కడ బాగుంటుంది? లైక్ అలాంటి కంపెనీ మీ దృష్టిలో ఏమైనా ఉంది? నేను చాలా అంటే నాకున్న 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్ చేసి ఓకే ఈ ఎక్స్పీరియన్స్ని పెట్టి ఓకే కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ఓకే నాతో పాటు నేను ఒక యాంగిల్లోనే సీనియర్ని, అవును, అన్నిట్లోనూ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అవును, మేనేజ్మెంట్ సైడ్ కూడా అనుభవం కలిగినటువంటి కొంతమందిని కలిసాను నేను. ఓకే, మేనేజ్మెంట్ సైడ్ అనుభవం ఉన్న వాళ్ళని, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని, లీగల్ సెగ్మెంట్లో కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని కలిసి ఒక రైట్ కంపెనీని వెతకాలి అని నిర్ణయం తీసుకొని నియర్ అబౌట్ 1 ఇయర్ సెర్చ్ చేసి బట్ ఇండియాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలన్నింటినీ ఫిల్టర్ చేసుకొని ఆ కంపెనీలో ఉన్నటువంటి గ్రోత్ ఆ రేషియో చూసుకొని ఇలా గ్రోత్ ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయా, ఓకే, అండ్ సేమ్ టైం మనం అనుకున్న ఈ 6 పాటిస్తున్నటువంటి కంపెనీ ఉన్నాయా అని చెక్ చేసుకున్నప్పుడు నాకు కొన్ని కంపెనీలు బిగినింగ్లోనే పక్కన పెట్టాల్సి వచ్చిందండి. ఓకే, ఎందుకోసం అంటే లెఫ్ట్ రైట్ అని, ఓకే, సో బైనరీ అని, ఓకే, ఇలాంటి స్కీములను బేస్ చేసుకొని వచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తున్నటువంటి కంపెనీలని ఫిల్టర్ చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. ఓకే, ఓకే, సో ఆ ఫిల్టర్ చేసిన తర్వాత నాకు 6 సెగ్మెంట్స్ని చూసి బాగా డీప్గా చూస్తే ఒక 3-4 కంపెనీస్లో కనపడ్డాయండి. ఓకే, 3-4 కంపెనీస్లో కనపడ్డాయి. మళ్ళీ ఎన్ని కంపెనీలు రీసెర్చ్ చేసి ఉంటారు మీరు అప్పుడు? అరౌండ్ మేము 475 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టుకున్నామండి. ఫస్ట్ 470 కంపెనీని రీసెర్చ్ చేశారు? రీసెర్చ్ లేదు, వాటిలో ఫస్ట్ బైనరీస్ని పక్కన పెట్టామండి. అచ్చా, అంటే కొన్ని ఫిల్టర్స్ పెట్టుకున్నాం. బైనరీస్ ఇలా వద్దు అని ఫస్ట్ బైనరీస్ తీసేసాం. ఓకే, సెకండ్ నెక్స్ట్ ఏం చేసామంటే 5 ఇయర్స్ బిలో ఉన్న కంపెనీలని తీసేసాం. అచ్చా, 5 ఇయర్స్ మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, బిలో 5 ఇయర్స్ కంపెనీ వద్దు అని చెప్పి. మీరు అన్నట్లు 20 ఇయర్స్ అబౌవ్ ఉన్న కంపెనీలను కూడా తీసేసాం. 15 అబౌవ్ ఉన్న వాళ్ళని కూడా తీసేసాం. 15 అబౌవ్ కూడా తీసేసారు. ఓకే, ఆ మిడ్ సెగ్మెంట్లో ఎవరైతే ఉన్నాయో అప్కమింగ్ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి గ్రోయింగ్ కంపెనీస్ ఏమన్నాయో వాటిని చూస్తే నాకు ఒక 2-3 కంపెనీసే కనపడ్డాయి. ఓకే, వాటిల్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. వాటి 470 కంపెనీస్లో ఫిల్టర్ పెట్టుకొని చెక్ చేసుకొని మరి. అవునవును, మళ్ళీ ఆ 2-3 కంపెనీలు అన్నాను కదా, ఆ 2 కంపెనీలకి హిస్టరీ సరిగా లేదు. ఓకే, గతంలో సంథింగ్ అలా లీగల్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం, ఓకే, కంపెనీల మీద కేసులు ఇవ్వడం, ఆ హిస్టరీ సరిగా లేకపోవడం వల్ల ఓకే, సో ఓవరాల్గా తీసుకొని 6 పాయింట్స్ని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు రైట్ కంపెనీ అయితే దొరికిందండి. ఓకే, సో అఫ్ కోర్స్ మీరు కూడా ఇలా సెర్చ్ చేస్తే నాకు దొరికిన లాంటి కంపెనీ మీకు కూడా 100% దొరుకుతుంది. ఎస్, మీరు అంత ఓపిక ఉండదు జనరల్గా. కన్జ్యూమర్ లెవెల్లో ఏంటంటే అంత ఓపిక ఉండదు. సో ప్రోడక్ట్ బేస్ చేసుకొని వస్తాడు కన్జ్యూమర్, అవును, లీడర్ కొంతవరకు ముందు చూసుకొని వస్తాడు. అవును, సో నేను ఇవన్నీ బేస్ చేసుకొని నా కోసం రాలేదండి, ఎంటైర్ నా టీంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వారికి కూడా సేఫ్టీ ఇవ్వాలి. కొంతమంది కంపెనీలు పెట్టిన ఎండీలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళకు కూడా నేను ఆపర్చునిటీ ఇవ్వాలి. అర్థమైంది కదా మీకు? నా టీంలో కొంతమంది ఆడిటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్ చేయలేని స్థితిలో కంపెనీ ఉండాలి. సో వీటన్నిటిని చూస్ చేసుకొని రీసెంట్లీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేము పూణే వెళ్ళామండి. పూణే వెళ్ళి అక్కడ ఒక మెంటర్ని కలిసి, ఆ మెంటర్ ద్వారా కంపెనీని కలిసి, సో ఆ మెంటర్ ఏ కంపెనీని అయితే టేకప్ చేస్తున్నాడో ఈ విషయాలన్నీ డీప్గా అనలైజ్ చేసాం. ఆ మెంటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో భారతదేశంలో ఇప్పటి వరకు డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు, ఆల్మోస్ట్ లేరు అని చెప్పాలి. నాకు ఒక పర్సన్ దొరికాడు, ఆయన అప్పుడే డాక్టరేట్ తీసుకున్నాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డాక్టరేట్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని కలిసారు. అంటే మీ మెంటర్ గురించి అప్పుడు నేను ఇతను అయితే రైట్ కదా, ప్రొఫెషనల్ కదా, అవును, సో డాక్టరేట్ తీసుకున్నాడు కదా అని చెప్పి సో ఆయన్ని కనుక్కొని సోషల్ మీడియా ద్వారా ఆయన్ని అప్రోచ్ చేసి ఆయన ఏదైనా మనకు రైట్ కంపెనీని రికమెండ్ చేస్తాడా అన్నటువంటి ఒక హోప్తో వెళ్ళాం. ఎందుకంటే మీరు అన్నట్టు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో డాక్టరేట్ పదవిని తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అతని దగ్గర ఉంది. ఆ సిస్టమ్కి అతను
డాక్టరేట్ తీసుకున్నాడు. ఓకే ఓకే. సో అక్కడ నేను కొంచెం ఫిదా అయ్యి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతన్ని అప్రోచ్ చేసిన తర్వాత అతను ఏ కంపెనీ చేస్తున్నాడు అని చూసుకుంటే, సో నేను ఏవైతే వెతుకుతున్నానో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఈ 5 పాయింట్స్ ఫాలో అవుతున్నటువంటి కంపెనీ ఏది, ఫస్ట్ 6th పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, మెంటర్ని తీసుకున్నా. ఈ మెంటర్ 5 పాయింట్స్ ఉన్నటువంటి కంపెనీతో ఉన్నాడా లేదా, ఓకే, ఆ పాయింట్స్ 2 మ్యాచ్ చేసినప్పుడు మాకు కంపెనీ దొరికిందండి. ఓకే. సో ఆ కంపెనీ పేరే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. హెడ్ ఆఫీస్ పుణేలో ఉంది. సో అక్కడి నుంచి కంపెనీ గ్రోత్ అవుతూ వచ్చింది. ఇదండి ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం. సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే మీరు చెప్తున్నారో ఇది యాక్చువల్గా లైక్ ఎక్కడ కంపెనీ అండి? పూణే బేస్డ్ కంపెనీ అండి. కంపెనీ గురించి ఒక బ్రీఫ్గా ఒక 2 minutes. వెరీ సింపుల్. మనకు చాగంజీ రాథోడ్ గారు కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళకి మార్కెటింగ్లోన అండ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోన బిఫోర్ కంపెనీ స్టార్ట్ చేయకముందు నియర్ అబౌట్ 12 years ఎక్స్పీరియన్స్. అచ్చా, అంటే బిఫోర్ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారు, మేనేజ్మెంట్ సెగ్మెంట్లో ఉన్నారు, అండ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి ప్రోడక్ట్ సప్లయర్స్గా ఉండేవాళ్ళు. ఓకే. సో కొత్తగా వచ్చిన కంపెనీ అయితే కాదు ఈ సెగ్మెంట్కి. సో ఆ సప్లయర్స్గా ఉండి ఏ సంవత్సరం స్టార్ట్ అయిందండి? సో 2016లో స్టార్ట్. అచ్చా, 2016. ఐ మీన్ 2016 టు ఇప్పుడు 9 years. 9 years. అంటే మనం అనుకున్నట్టు 5 years అబౌవ్ ఉండాలి, అంటే 5 years కంటే ఎక్కువ ఉంది, 15 years బిలో ఉండాలి. సో 15 years మీరు అన్నట్టు మ్యాచ్ అయింది. గ్రోత్ అవుతున్న కంపెనీ. ఇక్కడ మెయిన్ నేను ఈ కంపెనీనే సెలెక్ట్ చేసుకోవడానికి మేజర్ రీజన్ చెప్పిన, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఈ కంపెనీ లేదండి. అచ్చా, సౌత్ ఇండియాలో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ని లైఫ్ లాంగ్ అన్కంఫర్ట్లో ఉండాల్సి వస్తుంది. ఈ సూత్రం నాకు తెలుసు బై ఎక్స్పీరియన్స్. అందుకని నేను బిగినింగ్ అన్కంఫర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే. అంటే సౌత్ ఇండియాలో లేని కంపెనీ అయితే మనం బిల్డ్ చేయొచ్చు. మనకు స్పేస్ ఉంటుంది, ఎంటైర్ మన టీం వాళ్ళకి పెద్దగా స్పేస్ ఉంటుంది. ఇందాక మనం ఒక పాయింట్ అనుకున్నాం సార్, సాచ్యురేషన్. లైక్ మార్కెట్ లో స్ప్రెడ్ అయిపోయి నాకు తెలుసు, నేను చేసా, నేను చూసా, ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ లో 98% వేకెంట్, 98 కాదండి, 99.99% వేకెంట్ ఉంది అప్పుడు. ఓకే, అంటే సౌత్ మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎంత కావాలంటే అంత మార్కెట్. జస్ట్ 1% నేను బిల్ చేయగలిగాను అంతే లాస్ట్ 2 years లో. ఓకే. సో ఇంకా 99% వేకెంట్ ఉంది మనకి. ఓకే, అంటే మీరు అన్నట్టు ఎవరైనా సరే కెరియర్గా చూస్తున్నటువంటి కంపెనీ గురించి మనం చూస్తున్నట్లయితే మీరు అన్నట్టు 5 point విత్ మెంటర్తో పాటు 6 point ఉన్నటువంటి కంపెనీ సనేజ్ మార్కెటింగ్ గురించి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్పుడున్న ఛాలెంజెస్ ఇప్పుడు లేవు. స్టార్టింగ్ లో 2 years బిగినింగ్ లో నేను తీసుకున్నప్పుడు ఎంటైర్ సౌత్ ఇండియాలో ఎక్కడ ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు. ఓకే. సో బ్రాంచెస్ లేవు, సర్వీస్ సెంటర్స్ లేవు, స్టాక్ పాయింట్స్ లేవు, ఏం లేవు. సో నేను కొంచెం రిస్క్ తీసుకొని ఛాలెంజ్ తీసుకొని నాకు మంచి లీడర్షిప్ దొరికింది ఇనిషియల్. ఆ లీడర్స్ని బేస్ చేసుకొని మేము కొంచెం ఓపిక్గా పేషెన్స్తో 10 daysకి వచ్చినా 15 daysకి వచ్చినా బిజినెస్ స్టార్ట్ చేసాం ప్రోడక్ట్. ఇప్పుడు ఇవార్ లక్కీ, ఈ కొత్తగా ఎవరైతే వస్తున్నారో మీరు అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకు అని అడిగారండి మీరు. సో దానికి నేను ఆన్సర్ చేయగలను, చెప్పండి. సో వెరీ రీజన్ ఏంటంటే రీసెంట్లీ మన హైదరాబాద్లో సౌత్ ఇండియా హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి మనం అన్ని స్టేట్స్కి ప్రోడక్ట్స్ డిస్పాచ్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుంటే హైదరాబాద్లో లాస్ట్ మంత్ June 28th ఒక వెల్ బీయింగ్ సెంటర్ నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫీస్. సౌత్లో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసాం. 28th మన కంపెనీ ఎండి గారు వచ్చారు, చాగంజీ రాథోడ్ గారితో పాటు ఎండి గారు కూడా వచ్చి ఓపెనింగ్ గారు అండ్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ సచిన్ సావంత్ గారు అండ్ టాప్ లీడర్షిప్ అందరూ కూడా వచ్చి మనకు 28th June ఆఫీస్ ఓపెన్ అయిందండి హైదరాబాద్లో. అది కూడా మీకు హైదరాబాద్లో అంటే ఏ కార్నర్లోనూ ఓపెన్ చేయలేదండి. కాచిగూడ సెంటర్ ఆఫ్ ద సిటీ, హైదరాబాద్లో మిడ్ పాయింట్, అది మిడ్ పాయింట్ కాచిగూడలో ఓపెన్ చేసాము. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఆఫీస్ ఉంది, ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఇంకా అన్నిటికీ మించి డాక్టర్ అవైలబిలిటీ కూడా ఉందండి. అంటే ఈ డాక్టర్ ఇది మనకు అర్థం కాలేదండి ఏంటంటే ఇది ఒకసారి. సో ఇది 7th పాయింట్గా యాడ్ చేసుకోవచ్చు బహుశా మీరు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో 99% నాకు తెలిసి ఏ కంపెనీకి పాయింట్ లేదు. ఓకే. సో వెల్ బీయింగ్ సెంటర్ అంటున్నట్లే, ఎందుకు వెల్ బీయింగ్ సెంటర్ అన్నాను బ్రాంచ్ ఆఫీస్ కన్నా ముందంటే కంపెనీ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే. బట్ చాలా మంది ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్స్ స్వతహాగా ప్రోడక్ట్ ఇచ్చి
కన్జ్యూమర్కి అవగాహన లేకుండా, అవును కన్జ్యూమర్ పైన వీళ్ళకి అవగాహన లేకుండా, సో ఒక చార్ట్ చూసుకొని ఇచ్చేస్తూ ఉంటే అవును చార్ట్ ఈస్ డిఫరెంట్, మనిషి ఈజ్ డిఫరెంట్ కదా. ఎస్ కరెక్ట్. సో దీనికోసం సనెజ్ కంపెనీ తీసుకున్న మెయిన్ స్టెప్ ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత, డాక్టర్ వాళ్ళని చెక్ చేసిన తర్వాత పేషెంట్ డీటెయిల్స్ అన్ని, సో డాక్టర్ గారు ఆయుర్వేదిక్ డాక్టర్ ద్వారా ప్రోడక్ట్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే సార్ లైక్ నాకు చిన్న కన్ఫ్యూజన్, డాక్టర్ మీన్స్ ఏంటి? లైక్ సనెజ్ కంపెనీలోనే ఒక డాక్టర్ అపాయింటెడ్ ఉంటారు, డాక్టర్కి శాలరీ ఇచ్చి కంపెనీ అపాయింట్ చేస్తుందండి. ఇది ఎక్కడ, ఈ డాక్టర్ ఎక్కడ దొరుకుతారు? సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో దొరుకుతుంది. అచ్చా, హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో డాక్టర్ ఫెసిలిటీస్ ఉంది, డాక్టర్ ఫెసిలిటీ ఉంది. ఓకే, ఇది వరకు హెడ్ ఆఫీస్లో ఉంది, పూణేలో ఉంది. అచ్చా, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ ఫెసిలిటీ మనకు వచ్చేస్తుంది. అంటే సార్ ఇక్కడ ఒక పాయింట్, సో పాయింట్ ఏమంటే మీరు అన్నట్టు డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది కొత్తగా ఇలా వస్తారు. అవును, కొంతవరకు ట్రైనింగ్ వినిన తర్వాత చాలామందికి ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది, ప్రతి డైరెక్ట్ సెల్లర్కి ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నాకు తెలిసి ఈ రీజన్ వల్లే అనుకుంటా. అండ్ మీరు అన్నట్టు ఒకవేళ అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డాక్టర్ అపాయింట్మెంట్ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో ఇది కంపెనీ తరఫు నుంచి డాక్టర్ ఉంటారు. FICC సర్టిఫికేట్ నాకు ఉంది, మీకు ఉంది అనుకుందాం. ఆఫ్ కోర్స్ నేను వాడిన ప్రోడక్టే మీరు వాడితే మీకు సెట్ అవ్వకపోవచ్చు. డెఫినెట్లీ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు వాడింది నాకు సెట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఏజ్ వేరియేషన్ ఉండొచ్చు. సేమ్ ఏజ్లో ఉన్న మీరు పెరిగిన వాతావరణం, మీరు తీసుకుంటున్న ఫుడ్ వేరే ఉంటుంది, నేను తీసుకుంటున్న ఫుడ్ వేరే ఉంటుంది. కరెక్ట్. కాబట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్. సో దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయగలరు? డాక్టర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలరు. ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి. అందుకు మన కంపెనీ తరఫున భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారము ఆయుర్వేద వైద్య శాస్త్రం పైన అవగాహన కలిగినటువంటి డాక్టర్ ద్వారా ఈ సర్వీస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్. yes, that too without fees. వితౌట్ ఫీజ్. సార్ ఈ రోజు బయట మార్కెట్లో వెళ్తే మినిమం 500 to 1000 రూపీస్ ఫీజ్ అండి. అవును, ఫ్రీగా చూస్తున్నారు. ఈ సర్వీస్ మీకు ఇప్పుడు ఉంది, ఓకే, భవిష్యత్తులో చూద్దాం. అంటే హైదరాబాద్లో ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి ఆఫీస్ విజిట్ చేసుకొని మీరు రైట్ లీడర్ ద్వారా వచ్చారంటే డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తారు. డాక్టర్ అపాయింట్మెంట్ ద్వారా మీరు మీ సెల్ఫ్ చెక్ చేయించుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోడక్ట్ని మీరు వాడుకోవచ్చు. వావ్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి. సార్ ఫస్ట్ ఏమో 5 పాయింట్ చెప్పారు. ఈ 5 పాయింట్ కదండి, ముందు ఏం చెప్పారు? ప్రొఫైల్ బాగుండాలి, తర్వాత ప్రోడక్ట్ బాగుండాలి, తర్వాత ప్లాన్ బాగుండాలి, ఆ తర్వాత ప్లాన్తో పాటు కేవలం ప్లాన్ ఉంటే సరిపోదండి. కంపెనీ యొక్క మార్కెట్ ఏదైతే ఉందో, మన దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్కి రైట్ మార్కెట్లో మనం ఉన్నామా లేమా. అండ్ లాస్ట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. అది కాకుండా కూడా 2 పాయింట్ వచ్చింది, ఒక మెంటర్ ఉండాలి. అండ్ 7th పాయింట్ ఈజ్ మిరకల్. నేను ఫస్ట్ టైం వింటున్నాను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్వతహాగా సర్టిఫైడ్ డాక్టర్ని పెట్టుకోవడం. ఇదేంటనే ఫస్ట్ టైం విన్నా. సో మరి ఇలాంటి కంపెనీలో ఉంటే డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ. అంటే అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే డెఫినెట్గా ఇక్కడ అవకాశాలు ఎక్కువ. నేను కూడా ఇప్పుడు సనెజ్ కంపెనీకి రాకముందు ఓకే వెల్నెస్ ట్రైనర్ అని చెప్పుకునేవాడిని. ఓకే, అఫ్ కోర్స్ హెల్త్ వెల్త్ జస్ట్ సింపుల్ అడ్వైస్ కానీ ఇవ్వగలిగేవాళ్ళం, కెరీర్ గురించి అడ్వైస్ చేయగలిగేవాళ్ళం. బట్ సన్నెజ్లకు వచ్చి ఎప్పుడైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దొరికిందో నాకు కూడా అప్గ్రేడ్ అయ్యానండి. యాజ్ ఎ వెల్బీయింగ్ కోచ్ ఇప్పుడు నేను 100% సాటిస్ఫాక్షన్ అవుతున్నాను. నేను పక్కన క్యాబిన్ ఉంటుందండి, హైదరాబాద్ ఆఫీస్లో లీడర్కి క్యాబిన్ ఉంటుంది. లీడర్తో పాటు పక్కనే ఒక మీకు వెల్బీయింగ్ సెంటర్కి డాక్టర్ క్యాబిన్ కూడా ఉంటుంది. సో బోత్ ఫెసిలిటీస్ ఒకే చోట దొరుకుతాయి. మీకు మెంటర్షిప్ దొరుకుతుంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దొరుకుతుంది. ఎస్, మీరు ఆఫ్ కోర్స్ మీ పేరెంట్స్ని తీసుకురాలేకపోయినా రిపోర్ట్స్ తీసుకొస్తే దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ గారు గైడ్ చేస్తారు. అంటే ఖచ్చితంగా రిపోర్ట్తో సహా వస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి చూసిన తర్వాతే సజెస్ట్. అవును, ఇది కరెక్ట్ ప్రొసీజర్. ఎందుకంటే మీరు ఫ్యామిలీ రానక్కర్లేదు. మీరు ఒకరు వచ్చి మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరు డీటెయిల్స్ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేసినట్లయితే డాక్టర్ గారు చూసి వాళ్ళకి ఇవి వాడితే బాగుంటుంది అని చెప్పి గైడ్ చేస్తారండి. వెరీ నైస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఈరోజు మీరు టైం ఇవ్వటం అండ్ మా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పటిదాకా సార్కి చాలా క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఈ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎలా ఉండాలి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మనం ఎలా ఎంచుకోవాలి, సో ఇవన్నీ కూడా సార్ దగ్గర నుంచి విన్నాం. సో ఐ హోప్ మీరు ఉన్న కంపెనీలో ఇవి అన్నీ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఉంటే వెల్ అండ్ డన్. ఒకవేళ లేకపోతే రైట్ టైంలో రైట్ డిసిషన్ మీరు తీసుకోవాల్సినటువంటి ఆలోచన
ఖచ్చితంగా మీరు చేయాలి. ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అంటే, లేదా మీరు ఈ సౌత్ బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే మీరు ఇస్తారో దాని లొకేషన్ ఒకవేళ మీరు ఇచ్చారంటే వీడియో కింద ఇచ్చేస్తాను, ఎవరైనా సరే విజిట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకు ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ ఆడియన్స్లో ఎవరైతే ఉన్నారో మీకు ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద మీకు నంబర్ కనపడుతున్నాయి, ఈ నెంబర్కి మీరు ఎనీ టైం కాల్ చేసుకోవచ్చు అండి. కాల్ చేసినట్లయితే సార్ ఆర్ నేను ఇద్దరం కలిసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ పూర్తి వీడియోని చూసినందుకు. ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్ కానీ మీకు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ రాసి అడగొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్.